మోస్ట్ ఇంపార్టెంట్లీ మిరాయిలో పోస్ట్ క్రెడిట్స్ ఉన్నాయి. మూవీ అయిపోయింది కదా అని పరుగులు పెట్టారు, కొంచెం వెయిట్ చేయండి. పోస్ట్ క్రెడిట్స్ ఉన్నాయి, యూ విల్ బి థ్రిల్డ్. ఓకేనా? a surprise, actually it's a very big surprise. Okay, carry on. Thank you. Bye. Hi all, good evening. So ee roju nenu కొన్ని మూవీస్ రివ్యూ చెప్తాను. ఆల్రెడీ నేను వాచ్ చేసినవి. సో ఈ వీక్ లో నేను 3 సినిమాలు చూసాను. ఒకటి వచ్చి లిటిల్ హార్ట్స్, చాలా కామెడీ, చూడొచ్చు అండ్ పిల్లలతో చూడొచ్చు, ఏమంత వల్గర్ లేదు, బట్ మెసేజ్ ఓరియంటెడ్ కాదు, ఫస్టే చెప్తున్నా. మీ పిల్లలు చెడిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే, బట్ స్టిల్ ఇట్స్ వెరీ నైస్. సో చాలా 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 కామెడీ, ఎంజాయ్ చేయొచ్చు. అసలు నాకైతే ఆ పాట కాత్యాయిని భోంచేసావా ఇంకా నా మైండ్ లో అలాగే ఉంది. ఇంకొకటి కూడా ఒరే అఖిల్ ఫోన్ లేదురా. సో ఇది చాలా చాలా బాగుంది, చూడండి. నెక్స్ట్ వచ్చేసి డీమన్ స్లేయర్, జాపనీస్. మా వర్డ్ యానిమే ఫేవరెట్, సో నేను చూడాల్సి వచ్చింది కష్టపడి. కాకపోతే బాగుంది సీరియస్లీ. అంటే యానిమే ఇది కానీ, బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేశాడు. నేను జాపనీస్ లో చూసాను. మా వాడు అంటే మేము ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ తో మా వాడు జాపనీస్ లో బుక్ చేశాడు. సో అది బాగుంది, అది కూడా చూడండి. అంటే మనోజ్ విలన్ గా చాలా బాగుంటాడు. యాక్చువల్ గా అసలు బాగా సూట్ అవుతాడు. ఆ వాయిస్ కానీ, ఆ బేస్, ఇది యాక్టింగ్, ఇది. సో మిరాయి చాలా బాగుంది. మనోజ్ అసలు నేను ఫస్ట్ నుంచి యాక్చువల్లీ మా అమ్మకి చెప్తాను అనమాట. మనోజ్ కి విలన్ లక్షణాలు చాలా ఉన్నాయి. వాడి వాయిస్ కానీ, ఇది యాక్టింగ్, ఇది స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కూడా అనుకుంటానే ఉన్నా మనోజ్ విలన్ క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో సూపర్ అసలు. నేను భైరవన్ కూడా చూసాను, భైరవన్ లో కూడా అప్దర కొట్టాడు. ఈ సినిమాలో వేరే లెవెల్. ఓకేనా? అసలు ఎక్స్పెక్ట్ చేయం, అంటే విలన్ అంటే ఇలాగా ఇంత భయంకరంగా ఉంటాడా, కానీ బాగుంది. తేజ సజ్జా కూడా బాగా చేశాడు. అంటే ఆ విలన్ కి సరి తూగలేదేమో అని చెప్పాలి సీరియస్లీ. బికాస్ తెలిసిందే కదా, తేజ కొంచెం చిన్న పిల్లోడ్లాగా కనిపిస్తాడు. బట్ ఎనీవే చాలా చాలా బాగుంది. బట్ కొంచెం లాగింగ్ ఉంది ఫస్ట్ హాఫ్, కొంచెం బోర్ కొట్టించాడు. బట్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. మాకు అదేంటో తెలీదు, ఇక్కడ బెంగళూరులో వైఫ్ పాట కట్ చేశాడు. మీకు కూడా కట్ చేశాడా చెప్పండి? ఆ వైఫ్ పాట కోసమే నేను వెయిట్ చేసిన పాటే రాదు. సో అదండి మ్యాటర్. సో ఈ వీక్ నేను 3 మూవీస్ కంప్లీట్ చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మోస్ట్ అంటే చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడమే అది నేను అనుకుంటున్నా. సో అందుకే థియేటర్లో చూసాను లిటిల్ హార్ట్స్ అండ్ మిరాయ్. వర్త్ వాచింగ్. ప్లీజ్ డు గో అండ్ వాచ్. థ్యాంక్ యూ. బాయ్.